ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలన్నారు. తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం సూచించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించాలని అధికారులకు చెప్పారు. సొరంగం నుంచి కార్మికుల మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం గల్లంతైన 7 బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది. ఇక్కడ తొలుత దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. ఈ ఘటనపై అధికారులు ఇంకా ధృవీకరించలేదు. దీని ధృవీకరణకు అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహానివైతే సాయంత్రం వరకు బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతు కాగా ఇటీవల ఒకరి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.